వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రాజకీయాల్లో రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి, కానీ భక్తికి, సేవకు, సంకల్పానికి ఎలాంటి సరిహద్దులు ఉండవు అని నిరూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాట ఇవ్వడం ఎవరైనా చేస్తారు, కానీ ఆ మాటను కార్యరూపంలోకి తెచ్చేవాడే నిజమైన నాయకుడు. సరిగ్గా ఇదే ఇప్పుడు తెలంగాణలోని కొండగట్టులో జరుగుతోంది. కాసేపట్లో కొండగట్టు అంజన్న సన్నిధిలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మాటల రాజకీయాలు చేసే నాయకులు చాలా మంది ఉంటారు, కానీ మాట ఇచ్చాక దాన్ని కార్యరూపంలోకి తెచ్చే నాయకులు చాలా అరుదు. ఆ అరుదైన కోవలోకి వస్తారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ విషయం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో జరుగుతున్న పరిణామాలతో మరోసారి స్పష్టమవుతోంది. తెలంగాణ గడ్డపై ఉన్న కొండగట్టు అంజన్న ఆలయం అంటే కేవలం ఒక దేవాలయం కాదు, అది కోట్లాది మంది భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీక్షలు తీసుకుని కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఎక్కువే. అలాంటి పవిత్రమైన క్షేత్రం పట్ల పవన్ కళ్యాణ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయనకు ఎలవేలుపు. అందుకే రాజకీయ హోదాలు వచ్చినా, అధికార బిజీ అయినా, భక్తుడిగా పవన్ మనసు ఎప్పుడూ ఆ స్వామి చుట్టూనే తిరుగుతుంటుంది. ఏపీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన పవన్ తొలిసారి కొండగట్టుకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి హంగులు, ఆర్భాటం లేకుండా ఒక సాధారణ భక్తుల్లా స్వామి సన్నిధిలో నిలబడి మొక్కులు చెల్లించారు. ఆ సమయంలో అక్కడి అర్చకులు, ఆలయ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ దృష్టికి ఒక సమస్యను తీసుకొచ్చారు. స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు, కానీ వారికి ఉండడానికి సరైన వసతులు లేవు. దీక్ష విరమణ మండపం లేదు. వర్షం వస్తే, ఎండలు మండితే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మాటలు విన్న వెంటనే పవన్ కళ్యాణ్ మనసు కదిలిపోయింది. రాజకీయ నాయకుడిగా కాదు, ఒక భక్తుడిగా ఆ సమస్యను చూశారు. అక్కడే అర్చకులకు, భక్తులకు మాట ఇచ్చారు. అంజన సేవలో తన వంతు సాయం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగిపోదు అని చెప్పారు. చాలామంది నాయకులు అలాంటి మాటలు చెప్పి అక్కడితో వదిలేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా జరగలేదు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో సీఎం చంద్రబాబుతో ఈ విషయాన్ని ప్రస్తావించారు. టీటీడీ ద్వారా కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహాయం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఇది చాలా సున్నితమైన విషయం. ఒక రాష్ట్రంలోని దేవస్థానం నిధులను మరో రాష్ట్రంలోని ఆలయ అభివృద్ధికి వినియోగించడం అంటే సాధారణ నిర్ణయం కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం రాజకీయంగా కాదు, పూర్తిగా ఆధ్యాత్మిక సేవా కోణంలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. అందుకే వెంటనే సానుకూలంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా 35.19 కోట్ల రూపాయల భారీ నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధుల్లో కొండగట్టులో భక్తుల కోసం ఆధునిక సత్రం, విశ్రాంతి గదులు, దీక్షా విరమణ మండపం నిర్మించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక ఇబ్బంది పడకుండా ఉండేలా అన్ని వసతులు కల్పించబోతున్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, ఇది భక్తుల కష్టాలకు ఇచ్చిన గౌరవం. ఇది మాట నిలబెట్టుకున్న నాయకత్వానికి నిదర్శనం. ఈ అభివృద్ధి పనులకు శనివారం పవన్ కళ్యాణ్ స్వయంగా కొండగట్టులో శంకుస్థాపన చేయనున్నారు. ఒక ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణలోని ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక ఐక్యతకు సజీవ ఉదాహరణ. రాజకీయాలు ఎంత వేరైనా భక్తి దగ్గర అందరూ ఒక్కటే అనే భావనను ఇది బలంగా చాటుతోంది. అందుకే ఈ కార్యక్రమం సాధారణంగా చూడలేం. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ పర్యటనలో ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులను ప్రత్యేకంగా కలుసుకుని వారి
అనుభవాలు తెలుసుకుని భవిష్యత్తు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో జనసేన అడుగులు ఎలా ఉండాలి, ప్రజల మధ్య ఎలా బలపడాలి అనే అంశాలపై కూడా చర్చ జరగనుంది. మొత్తానికి కొండగట్టులో శనివారం ఒక ప్రత్యేక వాతావరణం కనిపించబోతోంది. జై శ్రీరామ్ అంజన్న నామస్మరణతో ఆలయం మారుమోగుతుంది. అదే సమయంలో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అటు దైవ కార్యం, ఇటు ప్రజాకార్యం రెండింటినీ సమతూకంగా నడిపించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ భక్తుల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడిగా, భక్తుడిగా, సేవాభావంతో ముందుకు వెళ్లే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ ఘట్టంతో మరోసారి తనదైన ముద్ర వేశారు. అటు దైవ కార్యం, ఇటు ప్రజాకార్యం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఈ రోజు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. మొత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కొండగట్టు పూర్తిగా ముస్తాబైంది. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భారీగా ఆయన అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు భారీగా చేరుకున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టును ఆయన దర్శించుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా టీటీడీ నిధుల నుంచి 35,18,00,000 రూపాయల విలువ గల భవనాలను, అంటే 100 వసతి గృహాల సముదాయాల భవనాన్ని, అదేవిధంగా మహామండపాన్ని, దీక్ష విరమణకు సంబంధించినటువంటి మహామండపానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిన పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా బయలుదేరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 10:30 కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఈ భవన నిర్మాణ సముదాయాలకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా ఏపీకి సంబంధించిన శాసన మండలి విప్ హరిప్రసాద్ పాల్గొనున్నారు. అదేవిధంగా ఆనంద్ సాయి టీటీడీ బోర్డు మెంబర్లు కూడా ఇందులో పాల్గొనున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటుగా జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మొత్తంగా ఒక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో మరొక రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చడం, ఆలయాన్ని అభివృద్ధి పరచడంలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో తన ప్రతి ఒక్క రాజకీయ కావచ్చు, వ్యక్తిగత జీవితానికి ఆరాధ్య దైవంగా ఇలవేల్పుగా కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు. ఆయన చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో ఆయన హుస్నాబాద్ పర్యటనలో భాగంగా విద్యుత్ ఘాతానికి గురైనటువంటి పరిస్థితి. అయితే అంజన్న దర్శనం అనంతరం జరిగిన ఈ ఘటన కేవలం అంజన్న తనను కాపాడాడని తన విశ్వాసాన్ని పదే ఆయన వెలిపుచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జనసేన యొక్క పార్టీ ఆవిర్భావం కావచ్చు, విధి విధానాలకు సంబంధించినటువంటి ప్రకటన కావచ్చు, అన్ని కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలోనే ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెళ్లేటప్పుడు తన ప్రచార రథంగా ఉన్నటువంటి వారాహిని కూడా కొండగట్టులోనే పూజ కార్యక్రమాల అనంతరం ఆయన ప్రచారానికి వెళ్లారు. 100% స్ట్రైక్ రేట్ తో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్చకులు ఇచ్చినటువంటి వినతి పత్రానికి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు మాట ఇచ్చారు. 100 వసతి గృహాలు, అదేవిధంగా మహామంటపాన్ని నిర్మిస్తారని మాట ఇచ్చిన నేపథ్యంలో 35 కోట్ల రూపాయలతో ఇప్పుడు మహామంటపానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు జ్యోతి.